హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అయితే ఇది చాట్ జీపీటీకి కాంపిటీటర్ లాగా చెప్పొచ్చు. ఓకే, మనం చాట్ జీపీటీలో ఏ పనులు అయితే చేస్తామో, అంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా కానీ దాన్ని జనరేట్ చేసి ఏఐ లాగా చెప్తుంది కదా చాట్ జీపీటీ. సేమ్ అలాగే మైక్రోసాఫ్ట్ బింగ్ అనేది బింగ్ చాట్ అని ఒకటి తెచ్చింది, అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళదే అది. ఓకే, అదైతే ఈరోజు మనకి టెంపరరీ బీటా వెర్షన్ లాగా వదిలారు. ఓకే, ఇక్కడైతే కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఇది ఆన్సర్ చేస్తుంది ప్రజెంట్ అయితే. ఇంకా మనం ఏమన్నా ఓన్గా క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తుంటే అది ఏమంటుందంటే మీకు త్వరలో వస్తుంది అని అంటుంది. ఓకే, ఇక్కడైతే మనం శాంపుల్ క్వశ్చన్ తీసుకున్నాం, ఫిబొనాచి సిరీస్ ఇన్ పైథాన్. ఓకే, మనకైతే తెలుసు ఫిబొనాచి సిరీస్ 1+1 1+2 అట్లా మొత్తం ఒక సిరీస్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడైతే ఆ క్వశ్చన్ని మనం టైప్ చేసాం. అండ్ మైటోసిస్ యొక్క క్విజ్ని కూడా, అంటే ఇక్కడ మనకి ఒక సెట్ ఆఫ్ 4 శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఆ శాంపుల్ క్వశ్చన్స్కి మాత్రమే ఇది ఆన్సర్ చేస్తుంది. అది అలా కాదు అని మనం ఏమైనా ఓన్గా క్వశ్చన్స్ ఇస్తే అది మనకి బింగ్లో నార్మల్ సెర్చ్ లాగా చూపిస్తుంది, కానీ అక్కడ మనకి చాట్ ఆప్షన్ నొక్కితే మీకు ఇంకా ఏ ఫెసిలిటీ అవైలబుల్ లేదు, మీరు వెయిట్ లిస్ట్లో జాయిన్ అవ్వండి అని వస్తుంది. ఓకే, ఇక్కడైతే నేను ఒక స్టోరీని కూడా రాయమని చెప్పాను, ఆ స్టోరీ అనేది ఇప్పుడు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూడొచ్చు, ఇక్కడ స్టోరీ. ఓకే, ఈ స్టోరీ కూడా సేమ్ అదే జనరేట్ చేస్తుంది ఏఐ అనేది. ఓకే, ఈ స్టోరీ అనేది అయితే చాలా రియలిస్టిక్గా జనరేట్ చేస్తుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు బింగ్ నుంచి. అండ్ ఇది వచ్చేసి చెప్పాం కదా ఇందాకలా మైక్రోసాఫ్ట్ చాట్ అని. ఓకే, ఇదైతే ఇక్కడ చూడండి, యువర్ ఆల్రెడీ ఇన్ ఏ వెయిట్ లిస్ట్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ మనం మూన్ బదులు సన్ అని టైప్ చేసి చూద్దాం, అంటే మన ఓన్ క్వశ్చన్ లాగా సన్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఓన్గా వచ్చింది. చాట్ నొక్కితే మాత్రం చాట్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ టు న్యూ బింగ్ అని వస్తుంది. ఓకే, ఆ బింగ్ కోసం మనం యాక్సెస్ చేయాలి అంటే కనుక ఇది మనం విండోస్ వాడతాం కదా జనరల్గా, ఆ విండోస్లో అన్నీ మనం మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్స్ అంటే అన్నీ మైక్రోసాఫ్ట్ వాడేటట్టు వీడియో సెటప్ చేసుకుంటాం. అండ్ దాంతోపాటు వీడు ఏం చేశాడంటే బింగ్ యాప్ని మన మొబైల్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్లో ఇన్స్టాల్ చేసేలాగా ఇచ్చాడు టాస్క్ అనేది. ఈ 2 టాస్క్ కంప్లీట్ చేస్తే మనకి ఫాస్ట్గా ఈ చార్ట్ అనేది ఇస్తాడని చెప్తున్నాడు. ఇది మన అందరికీ తెలుసు, బింగ్ అనేది మార్కెట్ షేర్లో 8% మాత్రమే ఉంది, దాన్ని ప్రమోట్ చేసుకుంటానికి వీడు ఇలా వాడుతున్నాడు. ఓకే, మ్యాక్సిమం వీడియో అర్థమైంది అనుకున్నాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.